హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా భరోసా. ఈ వీడియోలో మనం భారతీయ సమాజం నుంచి బాలల దుర్వినియోగం అనేటువంటి అంశం మీద వీడియో చేయటం అయితే జరిగిందండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ టాపిక్ మీద ఒక పూర్తి అవగాహన రావటం అనేటువంటిది జరుగుతుందండి. అలాగే మన ఛానెల్‌ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. మొదటి ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ 4 2007లో అండి. ఈ పథకాన్ని 2007 డిసెంబర్ 4వ తేదీన ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. ఇది వేధింపులను నివారించడానికి అంటే తొలగించడానికి రూపొందించినటువంటి ఒక గొప్ప పోరాట పథకమండి ఇది. ఈ పథకాన్ని ప్రారంభించేటువంటి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే వాణిజ్యపరమైనటువంటి లైంగిక దోపిడీ కోసం మహిళల్ని మరియు పిల్లల్ని అక్రమ రవాణాను నిరోధించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యమండి. అలాగే రెండవది బాధితులను వారి దోపిడీ స్థలం నుండి రక్షించి వారికి సురక్షితమైనటువంటి స్థావరాలలో వారిని ఉంచడం అనేటువంటిది దీని యొక్క రెండవ లక్ష్యం. అలాగే మూడవది బాధితులకు తక్షణ మరియు దీర్ఘకాలిక పునరావాస సేవలను అందించడం. అంటే వారికి కావాల్సినటువంటి అంటే రక్షించినటువంటి వారిని తక్షణమే దీర్ఘకాలికంగా వారికి పునరావాసం కల్పించటం. ఇలాంటి అనేకమైనటువంటి సేవలు ఈ ఉజ్వల పథకం ద్వారా మనకు చేయటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే సరిహద్దు దాటినటువంటి బాధితులను వారి సొంత దేశానికి పంపేటువంటి ఏర్పాటు చేయటం కూడా ఈ ఉజ్వల పథకంలో ప్రధాన లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చండి. తర్వాత ప్రశ్న. 2011 నివేదిక ప్రకారం భారతదేశంలో మొత్తం ఎంతమంది అపహరణకు గురయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 35,000 అండి. సో, మనకు భారతదేశం నుంచి మొత్తం 2011 జనాభా లెక్కల ప్రకారం 35,000 మందైతే అపహరణకు గురవ్వటం జరిగిందండి. తర్వాత ప్రశ్న. ఇండియాలో ఎక్కువగా ఏ రాష్ట్రం నుండి పిల్లలు అక్రమ రవాణాకు గురవుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్ నుంచి. సో, మనకు భారతదేశం నుంచి అత్యధికంగా పిల్లలు అక్రమ రవాణా అవుతున్నటువంటి రాష్ట్రం ఏమిటి అంటే పశ్చిమ బెంగాల్ అండి. తర్వాత ప్రశ్న. ఏ సంవత్సరంలో ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్‌ను ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 1956. సో, మనకు 1956లో ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్‌ను ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే ఏమీ లేదండి. అనైతిక అక్రమ రవాణా నిరోధ చట్టం అండి. దీన్ని 1956లో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించైతే తెలుసుకుందామండి. ఈ చట్టం ద్వారా మహిళల యొక్క వ్యభిచార వృత్తిపై ఆధారపడి ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వారిని శిక్షించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మానవ అక్రమ రవాణాను అరికట్టడం కూడా జరుగుతుందండి ఈ చట్టం ద్వారా. అంతేకాకుండా అక్రమ రవాణా చేసేటువంటి వారిని కఠినంగా శిక్షించడం, అలాగే సెక్స్ వర్కర్ల పునరావాసానికి తోడ్పడే విధంగా కొన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం కూడా జరుగుతుందండి ఈ చట్టం ద్వారా. తరువాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అనేటువంటిది ప్రశ్న అండి. సో, మనం ఒకసారి ఆప్షన్స్‌ని పరిశీలిస్తే ఆప్షన్ ఏ ప్రపంచంలో మనుషుల అక్రమ రవాణా మూడవ అతిపెద్ద వ్యాపారంగా ఉంది అనేటువంటిది మనకు ఇవ్వటం అయితే జరిగిందండి. సో, ఇది సరైనదండి. మనకు మూడవ అతిపెద్ద వ్యాపారంగా ప్రపంచంలో మనుషుల అక్రమ రవాణానైతే చెప్పుకోవచ్చండి. అలాగే ఆప్షన్ బి దక్షిణ భారతదేశంలో కర్ణాటక, మహారాష్ట్ర నుండి అత్యధికంగా మనుషులను అక్రమ రవాణా జరుగుతుంది అనేటువంటిది మనకు ఇవ్వటం అయితే జరిగిందండి. సో, ఇది రాంగ్ అండి. ఎందుకు అనేటువంటిది మనం ఒకసారి గమనిస్తే దక్షిణ భారతదేశంలో కర్ణాటక, మహారాష్ట్ర కంటే కూడా అత్యధికంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రం నుండి మనుషుల అక్రమ రవాణా అనేటువంటిది జరుగుతుందండి. సో, మనకు ఇచ్చినటువంటి వాటిలో ఏ మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ 2 అనేటువంటిది సరైన సమాధానం అండి. సో గైస్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇలాంటి మరెన్నో యూస్‌ఫుల్ వీడియోస్‌ని మీకు అందివ్వటానికి మాకు కొంచెం సపోర్ట్‌గా ఉండటం అయితే జరుగుతుందండి. సో, ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాతి ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరి అయిన వాటిని గుర్తించండి అనేటువంటిది ప్రశ్న అండి. సో, మనం ఒకసారి ఆప్షన్స్ ఏంటో పరిశీలిద్దాం. ఆప్షన్ ఏ
అక్రమ రవాణా నివారణకు ప్రభుత్వం స్వధార్‌ను ప్రారంభించింది అనేటువంటిది మనకు ఇవ్వటం అయితే జరిగిందండి. సో, ఇది సరైనదండి. ఈ స్వధార్ అనేటువంటి సంరక్షణ చర్యను 2002న ఏర్పాటు చేయటం అయితే జరిగిందండి. ఇది అక్రమ రవాణాకు గురైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి కోసం, అలాగే వ్యభిచార వృత్తిలోకి లాగబడిన వారి కోసం, అలాగే నిరాదరణకు గురైనటువంటి వారి కోసం, అంటే ఏ అండా-దండా లేని వారి కోసం ఈ చర్యను అంటే ఈ సంరక్షణ చర్యను ప్రారంభించడం అయితే జరిగిందండి. సో, ఇందులో ఏం జరుగుతుందంటే వీరికి కౌన్సెలింగ్ ఇవ్వటం, అలాగే న్యాయ సహాయం, అలాగే పునరావాసం కల్పించడం అనేటువంటిది జరుగుతుందండి. అలాగే ఆప్షన్ బి, వేధింపులను నివారించడానికి భారత ప్రభుత్వం ఉజ్వల పథకంను 2009 డిసెంబర్ 4న తీసుకువచ్చింది అనేటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. సో, ఇది రాంగ్ అండి. ఈ ఉజ్వల పథకాన్ని 2009 డిసెంబర్ 4న కాదండి. డిసెంబర్ 4, 2007న ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో, ఇది రాంగ్ అండి. అలాగే ఆప్షన్ సి, గ్రామంలో పూర్ణ శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసి ఆడపిల్లల విక్రయం మరియు బాల్య వివాహాల గురించి ప్రచారం చేయడం కోసం పూర్ణ శక్తి పథకాన్ని 2015లో తీసుకువచ్చారు అనేటువంటిది ఇక్కడ ఇవ్వటం అయితే జరిగిందండి. సో, ఇది రాంగ్ అండి. ఈ పూర్ణ శక్తి అనేటువంటి పథకాన్ని 2013లో దీన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. ఇది గ్రామాలలో పూర్ణ శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆడపిల్లల విక్రయం మరియు బాల్య వివాహాల గురించి ప్రచారం చేయటం అయితే జరుగుతుందండి. సో, మనకు ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ ఏ మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ 4 ఏ మాత్రమే సరైనది అనేటువంటిది ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అనేటువంటిది ప్రశ్న అండి. సో, మనం ఒకసారి ఆప్షన్స్‌ని పరిశీలిస్తే ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్‌లో 2021-22లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1046 మంది ఆడపిల్లలు ఉన్నారు అనేటువంటిది మనకు ఇవ్వటం జరిగింది. సో, ఇది కూడా సరైనదండి. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ 2021-22 లేబర్ ఫోర్స్ సర్వేను 2023 ఫిబ్రవరిలో విడుదల చేయటం జరిగింది. అయితే దీని ప్రకారం దేశంలో అత్యధికంగా అమ్మాయిలున్నటువంటి రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలవటం జరిగింది. అయితే ఈ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 2021-22 నాటికి ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1046 మంది ఆడపిల్లలున్నట్లు ఈ సర్వేలో చెప్పడం జరిగిందండి. అలాగే ఆప్షన్ బి, భారతదేశంలో సీటా చట్టం లేదా సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ యాక్ట్ అనగా అనైతిక అక్రమ రవాణా మరియు దోపిడీ యొక్క అణచివేత చట్టం. దీనిని మార్పు చేసి ఐటీపీఏగా మార్చారు. సో, ఇక్కడ ఐటీపీఏగా అంటే ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1978గా దీన్ని మార్చారు అనేటువంటిది ఇక్కడ ఇవ్వటం అయితే జరిగిందండి. సో, మనకు ఇది కూడా సరైనది. 1950లో జరిగినటువంటి సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ యాక్ట్ అంటే అనైతిక అక్రమ రవాణా మరియు దోపిడీ యొక్క అణచివేత చట్టాన్ని అంతర్జాతీయ సదస్సుకు ప్రతిస్పందనగా భారతదేశం ఈ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ 1956ను రూపొందించడం అయితే జరిగిందండి. అయితే దీనిని మార్పు చేసి అంటే ఈ సీటా చట్టం ఏదైతే ఉందో దీనిని మార్పు చేసి ఐటీపీఏగా ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1978గా దీనిని మార్చడం జరిగింది. అలాగే దీనిని 1986లో ఒకసారి సవరించడం జరిగింది. మళ్ళీ దీనిని 2018లో ఈ సవరణ యొక్క బిల్లును ప్రవేశపెట్టడం కూడా జరిగిందండి. సో, మనకు ఇచ్చినటువంటి 2 అంశాలు కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ 1 అనేటువంటిది సరైన సమాధానం అండి. తరువాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి అనేటువంటిది ప్రశ్న అండి. అయితే క్రింద కొన్ని రాజ్యాంగ పరిరక్షణ చట్టాలు మరియు భారతీయ శిక్షా స్మృతిలోని కొన్ని అంశాలను ఇవ్వటం అయితే జరిగిందండి. వాటిని సరైన వాటితో జతపరచండి అనేటువంటిది ప్రశ్న. సో, మనం ఒకసారి ఆప్షన్స్‌ని పరిశీలిద్దాం. ఆప్షన్ 1 జాతీయ బాలికల దినోత్సవం. ఈ జాతీయ బాలికల దినోత్సవాన్ని జనవరి 24వ తేదీన జరుపుకోవడం అయితే జరుగుతుందండి. అలాగే ఆప్షన్ 2 అంతర్జాతీయ బాలికల దినోత్సవం. ఈ అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని అక్టోబర్ 11వ తేదీన సెలబ్రేట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. అలాగే ఆప్షన్ 3 వెట్టి చాకిరీ మానవ అక్రమ రవాణా నిషేధం. ఈ వెట్టి చాకిరీ మానవ అక్రమ రవాణా నిషేధాన్ని ఆర్టికల్ 23 ద్వారా నిషేధించడం అయితే జరుగుతుందండి. అలాగే ఆప్షన్ 4 14 సంవత్సరాల లోపు బాలబాలికలను ప్రమాదకర వృత్తులలో పని చేయించరాదు అనేటువంటిది మనకు ఆర్టికల్ 24 ద్వారా చెప్పటం అయితే జరిగిందండి. సో, ద ఫైనల్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అనేటువంటిది ప్రశ్న అండి. సో, ఒకసారి ఆప్షన్స్‌ని పరిశీలిస్తే
ఆప్షన్ ఏ అక్రమ రవాణాకి గురైన వ్యక్తులు, వ్యభిచార వృత్తిలో లాగబడిన వారి కోసం పూర్ణ శక్తి పథకాన్ని ప్రభుత్వం తీసుకురావటం జరిగింది అనేటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో, మనకు ఇది సరైనదండి. ఈ పూర్ణ శక్తి పథకాన్ని అక్రమ రవాణాకి గురైన వ్యక్తుల కోసం, అలాగే వ్యభిచార వృత్తిలోకి లాగబడిన వారి కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగిందండి. అంతేకాకుండా బాల్య వివాహాల గురించి కూడా ప్రచారం చేయటం కోసం ఈ పూర్ణ శక్తి అనేటువంటి పథకాన్ని 2013లో దీన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. అలాగే ఆప్షన్ బి స్వదార్ గృహ గల మరొక పేరు షార్ట్ స్టే హోమ్ అనేటువంటిది ఇవ్వటం అయితే జరిగిందండి. సో, మనకు ఇది కూడా సరైనదండి. 1969లో మహిళల రక్షణ కోసం షార్ట్ స్టే హోమ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. దీనినే ప్రస్తుతం స్వదార్ గృహగా పిలవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ స్వదార్ అన్న, స్వదార్ గృహ అన్న 2 ఒకటేనండి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఈ స్వదార్ గృహ అనేటువంటిది అక్రమ రవాణాకు గురైన వ్యక్తుల గురించి, అలాగే వ్యభిచార వృత్తిలోకి లాగబడిన వారి కోసం, అలాగే నిరాధరణకు గురైనటువంటి వారి కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఈ పథకం ద్వారా వీరందరికీ కౌన్సెలింగ్, న్యాయ సహాయం మరియు పునరావాసం అనేటువంటిది కల్పించడం జరుగుతుందండి. సో, మనకు ఇచ్చినటువంటి వాటిలో 2 అంశాలు కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ 1 ఏ, బి సరైనవి అనేటువంటిది సరైన సమాధానం అండి. తరువాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అనేటువంటిది ప్రశ్న అండి. సో, ఒకసారి ఆప్షన్స్‌ని పరిశీలిస్తే ఆప్షన్ ఏ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్ పథకాన్ని 2017లో రూపొందించినది అనేటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. సో, ఇది రాంగ్ అండి. ఈ ఆపరేషన్ ముస్కాన్ అనేటువంటి పథకాన్ని మనకు 2015లో దీనిని రూపొందించడం అయితే జరిగిందండి. సో, మనకు ఆప్షన్ ఏ అనేటువంటిది రాంగ్‌గా ఇవ్వటం జరిగింది. అలాగే ఆప్షన్ బి దీని ప్రధాన ఉద్దేశ్యం తప్పిపోయిన స్త్రీను మరియు బాలబాలికలను రక్షించడం అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో, ఇది సరైనదండి. ఈ ముస్కాన్ అనేటువంటి పథకాన్ని ఇది ఒక కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేపట్టినటువంటి పథకం అండి ఇది. దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి అంటే ఇది తప్పిపోయిన స్త్రీలను మరియు బాలబాలికలను రక్షించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. సో, మనకు ఆప్షన్ బి అనేటువంటిది సరైనది. సో, ఆప్షన్ 3 అనేటువంటిది సరైన సమాధానం అండి. తరువాతి ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి అనేటువంటిది ప్రశ్న. అయితే క్రింద కొన్ని భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్లు మరియు వాటి యొక్క వివరణల గురించి ఇవ్వటం అయితే జరిగిందండి. వాటిని సరైన వాటితో జతపరచండి అనేటువంటిది ప్రశ్న. సో, మనం ఒకసారి ఆప్షన్స్ ఏంటో పరిశీలిద్దాం. ఆప్షన్ 1 ఐపీసీ సెక్షన్ 366/ఏ అండి. ఇక్కడ పొరపాటున 360/ఏ అనేటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో, మనకు భారతీయ శిక్షా స్మృతిలో 366/ఏ అనేటువంటిది మనకు 18 సంవత్సరాల లోపు మైనర్ బాలికలను తరలించుట నిషేధం అనేటువంటిది చెప్పటం అయితే జరిగింది. అలాగే ఆప్షన్ 2 ఐపీసీ సెక్షన్ 372 ఐపీసీ సెక్షన్ 372 అనేటువంటిది మనకు వ్యభిచారం కోసం మైనర్ బాలికల అమ్మకం నిషేధం అనేటువంటిది మనకు చెప్పటం అయితే జరిగిందండి. అలాగే ఆప్షన్ 3 ఐపీసీ సెక్షన్ 367 ఈ 367 అనేటువంటి సెక్షన్ మనకు అపహరణ అంటే కిడ్నాపింగ్ గురించి చెప్పడం అయితే జరిగిందండి. అలాగే ఆప్షన్ 4 ఐపీసీ సెక్షన్ 376 ఈ ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం అత్యాచారానికి కఠిన శిక్ష అనేటువంటి ఒక నియమాల గురించి మనకు చెప్పడం అయితే జరిగిందండి. సో, ద ఫైనల్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అనేటువంటిది ప్రశ్న అండి. సో, మనం ఒకసారి ఆప్షన్స్‌ని పరిశీలిస్తే ఆప్షన్ ఏ వ్యభిచారం కోసం మైనర్ బాలికలను కొనడం ఐపీసీ సెక్షన్ 373 ప్రకారం నేరం అనేటువంటిది మనకు ఇవ్వటం అయితే జరిగిందండి. సో, ఇది సరైనదండి. మనకు ఐపీసీ సెక్షన్ 373 ప్రకారం వ్యభిచారం కోసం మైనర్ బాలికలను కొనటం అనేటువంటిది నేరంగా చెప్పడం అయితే జరిగిందండి. అలాగే ఆప్షన్ బి 21 సంవత్సరాల లోపు బాలికలను విదేశాలకు ఎగుమతి చేయడం ఐపీసీ సెక్షన్ 366/బి ప్రకారం నేరం అనేటువంటిది మనకి ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. సో, ఇది రాంగ్ అండి. సో, ఎందుకు రాంగ్ అనేటువంటిది మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే మనకు ఐపీసీ సెక్షన్ 366/బి ప్రకారం 21 సంవత్సరాల లోపు బాలికలను విదేశాల నుండి దిగుమతి చేసుకోరాదు అనేటువంటిది మనకు చెప్పడం అయితే జరిగిందండి. కానీ ప్రశ్నలో మనకు 21 సంవత్సరాల లోపు బాలికలను విదేశాలకు ఎగుమతి చేయడం ఐపీసీ సెక్షన్ 366/బి ప్రకారం నేరం అనేటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో, ఇది రాంగ్ అండి. సో, మనకు ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ ఏ మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే
మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.